హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మ్యాగీ ప్రిపేర్ చేయడం కూడా చూపించాలని అస్సలు అనుకోవద్దు. మా ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు కూడా షేర్ చేస్తున్నాను. పొటాటో, ఆనియన్, క్యారెట్, చిల్లీ అన్నీ నీట్గా చాప్ చేసి పెట్టేసుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాము. వీటితో పాటు ఫ్రెంచ్ బీన్స్, పీస్ అండ్ అలానే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవైతే తీసుకున్నాము. సో ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నాము. కొంచెం స్పేషియస్గా ఉంటుందని ఇలా కడాయిలో అయితే చేస్తున్నాము. మ్యాగీలో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక ఎగ్ వేసుకునేలా ఉంటే ఫస్ట్ ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈరోజు మేము నాన్ వెజ్ తినము. సో అందుకని ఎగ్ స్కిప్ చేసి ఇలా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ క్యారెట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి పొటాటో కూడా యాడ్ చేసుకుని పొటాటో కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా క్యారెట్, పొటాటో కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతే సరిపోద్ది, ఓవర్గా ఫ్రై అవనవసరం లేదు. ఇలా వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా కుక్ అయ్యాక చిల్లీస్ అండ్ అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకుంటాం కదా, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. వెజ్జెస్ అన్నీ కుక్ అయ్యాక ఒక ప్యాకెట్కి గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాము. మొత్తం 4 ప్యాకెట్స్ చేస్తున్నాము, అందుకని 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, సో అందుకని ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. మొత్తం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం మ్యాగీని కూడా ప్యాకెట్స్ లోంచి అయితే తీసేసుకుందాము. మ్యాగీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను. ఇందులో మొత్తం 8 పార్ట్స్ ఉంటుంది, అంటే 8 ప్యాకెట్స్ అన్నమాట. ఈరోజు మనం 4 ప్యాకెట్స్ చేసుకుంటున్నాం కదా, సో 4 పార్ట్స్ అయితే ఇలా తీసి సెపరేట్గా పెట్టుకుంటున్నాను. మ్యాగీని చాలా వరకు ఈవినింగ్ టైం స్నాక్స్గా అయితే ప్రిఫర్ చేస్తారు, కానీ మేము మాత్రం ఇలా నైట్ టైం డిన్నర్గా అయితే తీసుకుంటాము. సో ఇలా మ్యాగీ ఫ్యామిలీ ప్యాక్లో మొత్తం 8 మసాలా ప్యాకెట్స్ కూడా ఉంటాయి. 4 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీకి 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 4 ప్యాకెట్స్ యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్పైస్ తక్కువ తినే వాళ్ళకి అలానే పిల్లలు ఉన్న వాళ్ళకి 3 ప్యాకెట్స్ అయితే ఈజీగా సరిపోతుంది. సో ఇలా మ్యాగీ మసాలా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఈలోపు వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి కదా, ఈ స్టేజ్లోనే కొన్ని మిల్లీ మేకర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీల్ మేకర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, సో పిల్లలకి చాలా మంచిది. ఇలా మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాక మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. పిల్లల్ని జంక్ ఫుడ్ తినొద్దంటే అసలు వినరు. సో ఇలా కొన్ని చేంజెస్తో వీలైనంత ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్స్, ఫైబర్ వాళ్ళకి అందించేలా చిన్న చేంజెస్ చేసి ఇలా టేస్టీగా యమ్మీగా కుక్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే మీ పిల్లలకి ప్రతిరోజు ఇదే ఫుడ్ పెట్టమని చెప్పడం లేదు, డిఫరెంట్గా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు తినే కొంచెం ఫుడ్లోని మంచిగా వెజిటేబుల్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ అలానే హెల్దీగా కూడా ఉంటారు. నెక్స్ట్ టైం మీరు మీ ఇంట్లో మ్యాగీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా అయితే చేసి చూడండి ఒకసారి. ఇలా మ్యాగీ నూడిల్స్ కూడా యాడ్ చేసుకున్నాక 1 మినిట్ మూత అయితే పెట్టేసుకోవాలి. మూత తీసి చూసేసరికి ఇలా అయితే ఉంటది. ఫస్ట్ 1 మినిట్ కూడా రెసిపీలో అసలు గరిటె అనేది పెట్టకుండా కుక్ అవనివ్వాలి. 1 మినిట్ తర్వాత ఇలా గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఫస్టే గరిటె పెట్టి కలిపేస్తే నూడిల్స్ అనేది హార్డ్గా ఉంటది కదా, సో విరిగిపోయి చిన్న పీసెస్ గా అయితే అయిపోతాయి. ఇలా 1 మినిట్ తర్వాత గరిటె పెట్టుకుని నెమ్మదిగా తిప్పుకోవడం వల్ల నూడిల్స్ అనేది స్మూత్ అయ్యి అసలు విరగకుండా పొడవుగా అయితే ఉంటాయి. సో ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలి. ఇలా 1 మినిట్ కుక్ అయ్యాక మూత తీసి చూసేసరికి చూడండి చాలా బాగా కుక్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా నెమ్మదిగా అయితే తిప్పుకోవాలి. అప్పుడే ఆఫ్ చేసాం కదా, సో అందుకని ఇలా కొంచెం సూపీగా అయితే ఉంటాయి. కొద్దిగా చల్లారితే విడివిడిగా చాలా బాగుంటాయి. ఇక చూడండి చాలా పొడవుగా అయితే వచ్చాయి కదా, గరిటె పెట్టి తిప్పితే ఇలా రాకుండా బ్రేక్ అయిపోతాయి. సో అందుకని గరిటె పెట్టకూడదు అన్నాను. అడుగు అంటకుండా నూడిల్స్ చాలా బాగా కుక్ అయ్యాయి. ఫైనల్గా ఇలా రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోయాక కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. ఇక్కడ చూసారా ఇలా ఆనియన్స్, టమాటా చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాము.
సో ఫైనల్గా ఇలా మ్యాగీ నూడిల్స్ వెజిటేబుల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, వేడివేడిగా ఉన్న నూడిల్స్ని ఇలా ప్లేట్లో వేసుకుని పైన అలా అలా ఆనియన్స్ టమాటో చల్లుకొని యమ్మీగా తినేయడమే. చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా? ఇంకెందుకు లేట్, మ్యాగీని మీరు కూడా ఈ స్టైల్లో కుక్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel Kashvisual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you soon. Thank you for watching.